యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అనే ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చట నున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేవబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పెను. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవే కాని అప్పమొకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని కొన్ని పుల్లలో ఏరుటకై వచ్చితినెనెను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా, అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచూ వచ్చిరి. ఈ విధముగా దేవుడు తన ప్రవక్తలైనటువంటి నోటి ద్వారా పలికినటువంటి మాట నెరవేరుతుందని, దేవుని యొక్క సేవకులను ప్రవక్తలను మనము గౌరవించాలని ఈ యొక్క విషయము ద్వారా మనకు తెలియచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.